మాటల యుద్ధానికి ఏపీ శాసనమండలి వేదికైంది. సమావేశాల తొలి రోజే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మాటల యుద్ధం నడిచింది. ప్రధానంగా బొత్స, లోకేష్ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్తో మండలి అట్టుడికింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ మండలిలో మాత్రం మాటల తూటాలు పేలుస్తుంది. సమావేశాల తొలి రోజే ఆ ఎఫెక్ట్ అధికార పక్షంపై కనిపించింది. దీంతో ఇరువైపుల నేతల మధ్య మాటల మండలిలో మంటలు పుట్టించాయి. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడిచింది. కూటమి ప్రభుత్వం గవర్నర్ తో అబద్ధాలు చెప్పించిందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారని నిలదీశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయ్యింది అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే 9 నెలల్లో ప్రభుత్వం తాలూకా నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క డిఏ కూడా 9 నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష. అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష. అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది, 9 పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. వరదు కళ్యాణి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి నారా లోకేష్. 4 లక్షల ఉద్యోగాలు కల్పించామనే చెప్పాం, కానీ నియమించామని చెప్పలేదన్నారు. వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. వాకౌట్ చేయొద్దని, అన్నింటిపైన చర్చిద్దామని సవాల్ విసిరారు నారా లోకేష్. చాలా స్పష్టంగా 6,50,000 కోట్ల పెట్టుబడి ద్వారా 4 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అని చెప్పిన అధ్యక్ష. ఇది తొలి అడుగు మాత్రమే అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష, దీంట్లో ఈరోజు మనం ఎన్టీపీసీ గ్రీన్ తీసుకొచ్చాం, బీపీసీఎల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, విశాఖపట్నంలో డేటా సిటీ ఏర్పాటు చేస్తున్న ఆర్సిలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఏఎంఎన్ఎస్ ప్రాజెక్ట్ కూడా అధ్యక్ష మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. టాటా పవర్ పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకా పక్కన నక్కపల్లిలో ఏకంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా మనం ఓపెన్ చేసాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంకా రిలయన్స్ సంస్థ ద్వారా కూడా ఈ సిబిజీ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవన్నీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష సభ్యుల్ని. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అయింది అధ్యక్ష ప్రభుత్వం వచ్చి? 8 నెలలు. టీసీఎస్ అధ్యక్ష, టీసీఎస్ని నేను స్వయంగా చంద్రశేఖర్ గారిని కలిసి మీరు రావాలి విశాఖపట్నం అని చెప్పి ఈరోజు మిలియన్ టవర్స్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా 2 నెలలు వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తారు. వాళ్ళు భూములు కూడా చూపిస్తున్నారు అధ్యక్ష. మీరు క్యాంపస్ కట్టండి అని నేను బతిమలాడుతున్నా. వాళ్ళు దే ఆర్ రెడీ టు బిల్డ్ క్యాంపస్. ఈ 8 నెలలు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూటమి సర్కారుపై సెటైర్లు వేశారు. గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉంది, తప్పుంటే మార్చుకుంటామని వెల్లడించారు. గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే, ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద డిస్కస్ చేస్తాం అధ్యక్ష. ముందు 2 సభ్యులు అటు మాట్లాడేది ప్రతిపాదించారు, దాన్ని సెకండ్ కూడా చేశారు. ఆ జరుగుతున్నప్పుడు చిన్న ఏమైనా ఉంటే దాని మీద అన్నది, కానీ ఇలా ఇంత ఇంటరప్షన్ చేస్తూ ఎప్పుడు సభలో ఇలాంటి సాంప్రదాయం లేదు అధ్యక్ష. ఇప్పుడు అవసరం ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం లేదు. ఎవరో మధ్యలో అత్యవసరం అయితే ఒకసారి తీసుకోండి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత 3 మంత్రులు తెచ్చి మాట్లాడారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? అంటే సభ సరిగ్గా జరుపుకుందాము, ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థమవట్లేదు అధ్యక్ష. మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని ఈ జరుగుతున్న చర్చ వచ్చి పరిపూర్ణం అవ్వాలని, అది ప్రజలు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష.
వాలంటీర్ల ప్రస్తావనను తీసుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని ఆరోపించారామే. అయితే ఈ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. వాలంటీర్లను వైసీపీ వాళ్లే రాజీనామా చేయించారని గుర్తు చేశారు. అసలు సుపరిపాలన అంటే ఏంటి అధ్యక్ష అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రోజుకి 50 మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే బెల్ షాప్స్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి 9 నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 83 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి, అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పడడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమ పరిపాలన సుపరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం, మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు? గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాడు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం. ఎన్నికల ముందర కూడా చెప్పాను ప్రజలకి. నేను చెప్పాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, మేము 24 ఎన్నికల్లో ఏం చెప్పాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది. రైల్వే జోన్ ఎవరు కాపాడారో? నేను కాపాడాను. విశాఖకు మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 13,000 కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష. 13,000 కోట్లు తీసుకొచ్చాం. మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాట్లాడమనండి. మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? అడుగుతున్నా. అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలికి వదిలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమైనా మొత్తంగా తొలి రోజే శాసన మండలి సమావేశాలు హాట్ గా సాగాయి.